నా పేరు డాక్టర్ శ్రీ పూజా సిద్ధం శెట్టి అండి. నేను క్లినికల్ సైకాలజిస్ట్, కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తెచ్చుకున్నాము. మాస్టర్స్, ఎంఫిల్, పిహెచ్డి చదువులో స్కాలర్ నేను ఇప్పుడు. సో ఈరోజు రెడ్ క్రాస్ ఈవెంట్ 2025 ఉమెన్స్ డే సెలబ్రేషన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నాను. అండ్ ప్యాట్రాన్ మెంబర్ని కూడా, రెడ్ క్రాస్ ప్యాట్రాన్ మెంబర్ని. అండ్ భీమ్ రెడ్డి సార్, డాక్టర్ హరిప్రియ మ్యామ్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఈవెంట్ వెనుక. మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు ఈ కష్టం దేనికి, ఒక 200 లేడీస్కి వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి, సోషల్ వర్క్ నుంచి, ఆశా వర్కర్స్, డాక్టర్స్, లెక్చరర్స్ అందరినీ మనం సన్మానం చేశాము. సో సన్మానం అంటే ఏంటి, ఒక అవార్డు తీసుకొని వెళ్ళేది కాకుండా మనం యాజ్ అ ఉమెన్, యాజ్ ఎ లేడీ, యాజ్ అ గర్ల్ మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, మనం ఎలా ఉంటాం, మన పిల్లలు అలాగే ఉంటారు. అంటే మనం బ్యాడ్గా ఉంటే పిల్లలు బ్యాడ్గా ఉంటారా అనేసి కూడా అనొచ్చు. సో రీసెర్చ్ ప్రకారంగా ఎక్కువ మనం ఎలా పెంచుతాం మన పిల్లల్ని, వాళ్ళు అలా ఉంటారు. బట్ కొన్నిసార్లు మనం చూసుంటాం బ్యాడ్ అంటే మంచిగా పర్వరిష్ హిందీ వచ్చేస్తాం. సో మంచి డెవలప్మెంట్ లేకున్నా, స్కూల్లో, కాలేజ్లో పేరెంట్స్ సపోర్ట్ లేకున్నా కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి దీని నుంచి, మన పట్టుదల చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం వాళ్ళకి ఉన్న గోల్స్, వాళ్ళకున్న లైఫ్లో ఉన్న వాళ్ళ గోల్స్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మేడం కొంచెం ముందు అన్నారు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం పిల్లలకి అనేసి. సెల్ ఫోన్లో వాళ్ళు రీల్స్ చూస్తున్నారా, వాళ్ళు రీల్స్ చేస్తున్నారా, లేకపోతే సొసైటీకి ఉపయోగం వచ్చే పనులు చేస్తున్నారు, ఇదే ఆలోచించాలి. సో మనం ఇది ఆలోచించగలిగితే మనం ఫార్వర్డ్ చేస్తున్నట్టు, మన జనరేషన్స్ని పాజిటివ్గా ఫార్వర్డ్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేను 41 ఇయర్స్ అండి. 41 ఇయర్స్ అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ మనం యూత్ అంటాం, ఉమెన్ అని అంటాం. మనం ఇక గ్రోత్ పిల్లల్లో లోపటి నుంచి ఆ గ్రోత్ కావాలి. ఏజ్ రిలేటెడ్ గ్రోత్ కాదు, మైండ్ రిలేటెడ్ గ్రోత్. అండ్ స్ట్రెస్ కాదండి, ఇప్పుడు ప్రతి దానికి ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని చెప్పేసి ఇప్పుడు స్ట్రెస్ పెట్టేస్తున్నాం. ప్రతి మనిషికి ఒక పొటెన్షియల్ ఉంటుంది, పుట్టుకతో ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ని వాళ్ళు గుర్తుపట్టాలి అంటే మనం వాళ్ళకి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసిందే దానికోసం. అంటే మనలో ఉన్న పొటెన్షియల్ మనం గుర్తుపడితే మనం వేరే వాళ్ళలో కూడా పొటెన్షియల్ని గుర్తుపడవచ్చు. సో పిల్లలు, కాబోయే ఉమెన్, సో హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ పేరెంట్స్, మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్, అది మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, మీ వెల్ విషర్ ఎవరు, అది మీరు గుర్తిస్తుందా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.